హలో అండి. అస్సలాము అలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాల్టి వీడియో వచ్చేసి వర్కింగ్ డే రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటది అని చూపిస్తాను. ఇంకా మార్నింగ్ అరౌండ్ 6:30 అలా లేచాను. ఈ మధ్య కాలంలో లేట్‌గా లేద్దాము అనుకున్నా గానీ, సమ్మర్ అవ్వడం వల్ల కొంచెం ఎర్లీగా మెలుకువొచ్చేస్తుంది. బయట సౌండ్స్ కూడా ఫాస్ట్‌గా స్టార్ట్ అయిపోతాయి. చుట్టుపక్కల అందరూ తొందరగా లేచేస్తారు కదా! సో 6:30కి అలా అయితే లేచాను. బయట భలే చల్లగా ఉంటది కదా సమ్మర్‌లో. మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ చాలా బావుంటాయి. అండ్ మేము పైన ఒక పెయింట్ వేయించాం గదా! దానివల్ల కంపారిటివ్‌లీ కొంచెం కూల్‌గానే ఉందండి ఇంతకు ముందుతో పోలిస్తే. సో, ఇవాళ ఒక వెయిట్ లాస్ టిప్ చెప్తాను. మొన్న చెప్పాను గదా! నేను ప్రతి వీడియోలోనూ మీకు ఏదో ఒక టిప్ చెప్తాను అనేసి. సో, పొద్దున్నే లేవగానే ఏమీ తినకుండా ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి తిన్నట్లయితే మనకి డే అంతా గూడా ఎలాంటి క్రేవింగ్స్ రాకుండా ఉంటాయి. అలానే స్కిన్ కూడా క్లియర్‌గా ఉంటది. హెయిర్ కూడా బావుంటదనమాట. హెయిర్ ఫాల్ అనేది కూడా ఉండదు. అలానే ఎసిడిటీ గూడా రాకుండా ఉంటది. అయితే మంచి నెయ్యి మాత్రమే తినండి. నేనైతే అక్షయకల్ప ఆర్గానిక్‌ది కౌ ఘీ మాత్రమే వాడతాను తినడానికి. సో, అది ట్రై చేసి చూడండి ఈ టిప్. ఎవ్రీ డే ఫ్యాట్ ఫస్ట్ డైట్ అనమాట. సో, ఇంకా ఈ పల్లీలు నేను ముందే వేపి పెడతానండి. ఎప్పుడైనా నేను చట్నీ చేసుకోవాలంటే నాకు ఈజీగా ఉంటది అని. నేనైతే పల్లీల మీద పొట్టు తీయను. సో, ఇవాళొచ్చేసి నేను పల్లీలు, ఎండుమిర్చి కలిపేసి చట్నీ చేయబోతున్నాను. ఎండుమిర్చి గూడా నేను ఇప్పుడే వేయించా అనమాట. ఫాస్ట్‌గా అయిపోతది. సో, దోసలు బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి అండ్ ఇదొచ్చేసి మార్నింగ్ జ్యూస్ అండి. పొద్దున్నే నేను 1 అవర్‌లో అన్ని పనులు చేసేస్తా. ఒకవైపేమో పిండి తీసి బయట పెట్టేశాను. ఇక్కడొచ్చేసి వెజిటబుల్ జ్యూస్ కోసం ఇవన్నీ గూడా ఆల్రెడీ ముందు రోజే కట్ చేసి పెట్టేసా అనమాట. సో, నేను ఏబీసీ జ్యూస్‌లో కంపల్సరీ అన్నీ ఉండాలి అనేసి చూసుకోను. నా దగ్గర బీట్రూట్ అండ్ క్యారెట్ ఉన్నాయి. వీటితో చేసేస్తా అనమాట. ఎందుకో నాకు వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కలపడం అంతగా నచ్చదు. బీట్రూట్ అండ్ క్యారెట్ ఈ రెండిటి కాంబినేషన్ బావుంటదనమాట. అండ్ ఇప్పుడు మా అబ్బాయి కూడా ఇంట్లోనే ఉన్నాడు. అందుకే ముగ్గురికి కాబట్టి కాస్త జ్యూస్ ఎక్కువగానే చేస్తున్నాను. ఏవైనా జ్యూసెస్ చేసినప్పుడు పల్ప్ మిగిలిపోతుంది గదా! దాంతో ఏం చేయాలి అనేసి మనకి డౌట్ రావచ్చు. సో, నాకైతే 2 ఐడియాస్ ఉన్నాయండి. ఒకటొచ్చేసి దీన్ని చపాతీ పిండిలో కలుపుకోవడం గానీ, ఆ పల్ప్‌ని ఫైబర్ యాడ్ చేయడం కోసం. లేదంటే టిక్కీలు చేసేటప్పుడు యూజ్ చేసుకోవడం గానీ చేయొచ్చు. లేదా స్నానం చేసే ముందు దీన్ని స్క్రబ్ లాగా గూడా యూజ్ చేయొచ్చు. అదైతే బెస్ట్ ఐడియా అసలు. వంట చేసే మూడ్ ప్రతిరోజు ఉండదు కదా! ఎక్స్‌ట్రా వంటలు చేయాలి అంటే. సో, సింపుల్‌గా బాడీ స్క్రబ్ లాగా గూడా యూజ్ చేయొచ్చు. వేస్ట్ అయితే అవ్వదు మీరెలా చేసినా గానీ. సో, ఈ జ్యూస్ అయితే నాకు చాలా ఇష్టమండి. టేస్టీగా ఉంటది. అండ్ న్యాచురల్ స్వీట్‌నెస్ ఉంటది. దీంట్లో అయితే నేను హనీ లాంటిదేమి కూడా యాడ్ చెయ్యను. కొంతమంది అసలు పల్ప్ తీయడం ఎందుకు అలానే తాగేయొచ్చు కదా అని తాగుతుంటారు. కానీ దానివల్ల ఏంటంటే ఫైబర్ ఎక్కువైపోయి త్వరగా డైజెస్ట్ అవ్వలేదనుకోండి బ్లోటింగ్ వస్తూ ఉంటది. సో, చూసుకోండి మనకెలా సూట్ అవుతే అలానే తీసుకోవాలి. అండ్ ఈ పైన కనిపిస్తున్న బర్డ్ నెస్ట్ ఉంది గదా! ఇది 3, 4 ఇయర్స్ బ్యాక్ నుంచి న్యాచురల్‌గా ఉంది. మాకు ఈ ఇలా మెష్ కనిపిస్తుంది గదా! ఆ మెష్ హోల్స్‌లోంచి చిన్న చిన్న పిచ్చుకలొచ్చి న్యాచురల్‌గా పెట్టుకున్నాయన్నమాట. అక్కడ మనీ ప్లాంట్ ఉండే. సో, న్యాచురల్‌గా అవి పెట్టేసుకున్నాయి. అయితే నేను అప్పుడప్పుడు ఏమైనా ఫుడ్ ఐటెమ్స్ కింద ఆరబెడుతూ ఉంటానండి. కానీ అవి మాత్రం అస్సలు బాల్కనీలో ఏం ఆరబెట్టినా అసలు ముట్టుకోవు తెలుసా బర్డ్స్. ఏ మాత్రం గూడా టచ్ చేయవు. ఈ కింద మొత్తం నేను బియ్యం ఆరబెడుతూ ఉంటాను. ఒక్కోసారి పల్లీలు ఆరబెడుతూ ఉంటాను. అవి ఏమీ టచ్ చేయవు. పాపం పొద్దున్నే బయటికెళ్ళిపోతాయి. అండ్ ఈవినింగ్ 6:00కి మళ్ళీ లోపలికొస్తాయన్నమాట. సో, న్యాచురల్‌గా ఫార్మ్ అయిన నెస్ట్ అది. సో, ఎప్పుడైనా వర్షం పడిందంటే ఫాస్ట్‌గా ఇంటికొచ్చేస్తాయి. అండ్ ఇంకా దోసలు వేస్తున్నాను. ముందు రోజు ఆలు కర్రీ కొద్దిగా మిగిలింది. సో, మిగిలిపోయిందనుకోండి దాన్ని నేను మోస్ట్‌లీ బ్రేక్‌ఫాస్ట్‌లోనే వాడేస్తా ఉంటాను ఏవైనా కర్రీస్ మిగిలితే. సో, ఆలు ఫ్రైని నేనిలా దోస మీద వేసేసి మసాలా దోసలా చేసేసా అనమాట. సో, మళ్ళీ మధ్యాహ్నం పెడితే ఇంక వీళ్ళెవరు తినరు. సో, అలా బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయింది. ముందు రోజే తెప్పిచ్చానండి ఇది హాఫ్ కిలో బోన్‌లెస్ చికెన్. ముందు రోజు నైటే వాష్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడొచ్చేసి దీంతో ఫ్రై చేయబోతున్నాను. మ్యారినేషన్‌లో నేను పెరుగు వేశా గాబట్టి దీన్ని నార్మల్‌గా కుక్ చేసేటప్పుడు ఫస్ట్ కొంచెం ఇట్లా లైట్‌గా కుక్ చేస్తా అనమాట. దీంట్లో ఉన్న వాటర్ అన్నీ పోయే వరకి. ఇప్పుడేమి ఆయిల్ వేయను. ఇలా దాంట్లో ఉన్న వాటర్ అన్నీ పోయి అవి కొంచెం టెండర్‌గా అయ్యాక అప్పుడు ప్రాపర్‌గా ఆనియన్స్ అన్నీ వేసేసి ఫ్రై చేస్తాను.
సో ముందు రోజు నానబెట్టుకుంటే అంటే ముందు రోజు మ్యారినేట్ చేస్తే చికెన్ చాలా బాగుంటుంది కుక్ చేసినప్పుడు. మా అబ్బాయి వెజ్ డిషెస్ అన్నీ కూడా తింటాడు, కానీ నేను ఉన్నప్పుడైతే తింటాడు. నేను లేను, ఆఫీస్కి వెళ్తున్నాను, వాడు ఇంకా ప్రాపర్గా మధ్యాహ్నం తినాలి అంటే మాత్రం ఇలా ఏదో ఒకటి చేసి వెళ్ళాలి నాన్ వెజ్. అప్పుడే ఇంకా చెప్పే అవసరం లేకుండా ప్రాపర్గా తింటాడనమాట. సో ఆ చికెన్లోంచి ఇంకా వాటర్ అన్నీ వచ్చి ఎవాపరేట్ అయిపోయాయి, చికెన్ టెండర్గా అయిపోయింది. సో ఇంకా ఇలా ఆయిల్ తీసుకొని లాట్స్ ఆఫ్ గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ అండ్ టొమాటోస్ వేసేసి మగ్గించుకోవాలన్నమాట. నాన్ వెజ్ డిషెస్లో ఏంటంటే ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం డార్క్ బ్రౌన్ అవ్వనివ్వాలండి. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట దేనికైనా కానీ. దాంట్లో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. మ్యారినేషన్లో ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్, మంచి పెరుగు, ఉప్పు, పసుపు, కారం వేసేసుకున్నాను. సో అందుకే కొంచెమే వేసుకున్నా జింజర్ గార్లిక్ పేస్ట్. ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఈ చికెన్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. దీంట్లో లాస్ట్లో ఏం చేయాలంటే బాగా రోస్ట్ అయిన తర్వాత కరివేపాకు వేయాలండి. దాంతో భలే మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు. అండ్ చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాం. ఇలా చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై ఇలాంటివి క్యాస్టేరియన్ దాంట్లో చేసుకోండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. రోస్టింగ్ ఏదైనా కానీ క్యాస్టేరియన్ వాటిలో బాగా అవుతుంది అనమాట. ఫుల్ హైలో పెట్టుకొని చాలా కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా వేసేసుకొని లాస్ట్లో బాగా ఫ్రై చేసుకుంటే భలే బాగా వస్తుంది. దీన్ని నార్మల్గా సైడ్ డిష్ లాగా అయినా తినొచ్చు, పప్పుచారు అలాంటి వాటిల్లో కూడా తినొచ్చు. సో యాక్చువల్గా నిన్న నైట్ నేను సాంబార్ చేశాను, అది కొద్దిగా మిగిలింది. అందుకనే ఇప్పుడు చికెన్ ఫ్రై చేసేస్తే అదే నేను ప్యాక్ చేసుకుంటాను, అదే ఇంకా వీళ్ళకి కూడా లంచ్కి అయిపోతుంది అనమాట. ఇంకా ఈవినింగ్ సంగతి ఏంటి అనేసి అప్పుడే చూస్తాను. ఈ చికెన్ మిగులుతుందా లేదా అన్న దాన్ని బట్టి చూస్తాను అనమాట. అసలు ఎంత టెంప్టింగ్గా వచ్చింది కదా. దీంట్లో ఒకవేళ మీరు దీన్ని అపెటైజర్ లాగా, స్టార్టర్ లాగా తినాలి అనుకుంటే పైన కొద్దిగా నిమ్మరసం పిండేసి తినేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి కడాయిలో చేయండి ఈసారి, మాకు చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా డిష్ అవుట్ చేసేసాను కర్రీని. దీన్ని యాక్చువల్గా ర్యాప్ లాగా కూడా చేయొచ్చండి. ఇలా బోన్లెస్ చికెన్తో ఫ్రై చేసుకుంటే పిల్లలకి చపాతీ మధ్యలో ర్యాప్ లాగా కూడా చేసి ఇచ్చిన స్కూల్ లంచ్ కింద బాగుంటుంది. అండ్ ఇంకా డిష్ అవుట్ చేశాక ఈ కొద్దిగా ఉంది కదా, ఇది నా లంచ్ బాక్స్లోకి అనమాట. వైట్ రైస్, సాంబార్, కొంచెం చికెన్ ఫ్రై తీసుకెళ్తా నేను కూడా. నాకు నాన్ వెజ్ అంతగా నచ్చదు, కానీ ప్రోటీన్ కింద ఉండాలి అనేసి తింటుంటాను. అలానే ఎప్పుడైనా ఇలా ఫ్రై చేస్తే దీంట్లో రైస్ వేసుకొని కలుపుకోండి, భలే టేస్టీగా ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి నా డ్రెస్, ఇవాళ అవుట్‌ఫిట్ ఊరికే చూపిద్దాము అనేసి చూపిస్తున్నా. ఇది సోచ్ స్టోర్‌లో కొన్న లాంగ్ బ్యాగ్. సో, నేను ఎప్పటినుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. అదేంటంటే బెట్టింగ్ యాప్స్ అనేసి ఈ మధ్య చాలామంది, అంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే చేశారో వాళ్ళ గురించి మాట్లాడడం అవన్నీ చేస్తున్నారు కదా. అసలు యాక్చువల్‌గా బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఎలా అప్రోచ్ అవుతారో తెలుసా? ప్రతి యూట్యూబర్‌కి కూడా ఒక ఈమెయిల్ ఐడీ ఉంటది. ఆబ్వియస్లీ ఒక బిజినెస్ నెంబర్ కూడా ఉంటుంది. సో అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తూ ఉంటాము ఏవైనా కొలాబరేషన్స్ వస్తే వాళ్ళు అప్రోచ్ అవ్వడం కోసం. సో బెట్టింగ్ యాప్స్ వాళ్ళు కూడా అలానే అప్రోచ్ అవుతారు. బట్ ఒక డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా ఒక షాప్ వాళ్ళు అప్రోచ్ అయ్యారనుకోండి, వాళ్ళు ఒక వీడియో గురించే మాట్లాడతారు. అండ్ ఆల్సో ఒక్కసారి మెసేజ్ పెడతారు అంతే. మహా అయితే ఒక 1 వీక్ తర్వాత, 10 డేస్ తర్వాత ఇంకొకసారి ఫాలో అప్ చేస్తారు. మనం రిప్లై ఇస్తే ఓకే, కాల్ చేస్తే ఓకే, అదర్వైజ్ వాళ్ళు ఇంక వదిలేస్తారనమాట. కానీ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఎలా చేస్తారంటే, ఇంకా ఎవ్రీ డే వాట్సాప్‌లో, మెయిల్స్‌లో, కాల్స్‌లో అప్రోచ్ అవుతూనే ఉంటారనమాట. వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా పర్స్యూ చేస్తారు. అండ్ ఆల్సో అడుగుతా ఉంటారనమాట, ఎందుకు చేయరు అనేసి. సో నాకేముండే అంటే, ఛానల్ స్టార్ట్ చేసిన బిగినింగ్ నుంచి కూడా బెట్టింగ్ యాప్స్ కానీ, వీడియో గేమ్స్ కానీ, ఫెయిర్‌నెస్ క్రీమ్స్ కానీ, ఇన్‌స్టంట్ స్లిమ్మింగ్ టెక్నిక్స్ కానీ, ఇవి ప్రమోట్ చేయొద్దు అని నేను ఫస్ట్ నుంచి అనుకున్నా. అది నా కొన్ని స్టాండర్డ్స్ ఉండే అనమాట. సో అట్లా ఇవి మాత్రం చేయొద్దు, ఇంకా వేరే ఏవైనా సరే నాకు నచ్చినవి ఓకే ప్రమోట్ చేద్దాము అనేసి. ప్రమోషన్స్ ఏమీ రాంగ్ కాదు, ఎందుకంటే మార్కెట్లో మనకి బోల్డన్ని వస్తూ ఉన్నాయి కదా, వాటిలో ఏది మంచిది, ఏది అంత అంటే అంత వర్త్ కాదు కొనడము, అలాంటివన్నీ తెలుసుకోవాలి అంటే ప్రమోషన్స్ చేయొచ్చు మంచి ప్రోడక్ట్స్వి. సో నేను ఫస్ట్ నుంచి అసలు అది ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఐ వోంట్ డూ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేసి ముందు నుంచి అనుకున్నాను. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా అంటే, అసలు ఎందుకు చేయరు అనేసి రమ్మీ అనేసి ఒక యాప్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళైతే అసలు ఎంత పర్సూ చేసేవాళ్ళో. ఇంకా కొన్ని రోజులకి నేను అసలు వాళ్ళకి రిప్లై ఇవ్వడమే మానేసాను అనమాట.
అండ్ యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క వీడియో గురించి కూడా మాట్లాడరు. వాళ్ళు ఒకేసారి మంత్లీ 15 వీడియోస్, మంత్లీ 20 వీడియోస్, అంటే ప్రతి వీడియో మధ్యలో మా వీడియో గురించి ఒక 30 సెకండ్స్ 1 మినిట్ మాట్లాడాలి. ఇలా వాళ్ళు ప్లాన్ చేస్తారనమాట. సో ఎక్కువ వీడియోస్ గురించి మాట్లాడతారు కాబట్టి అమౌంట్ కూడా ఎక్కువ ఆఫర్ చేస్తారు. అండ్ ఆల్సో ఎవరిని వాళ్ళు ఎక్కువగా అప్రోచ్ అవుతారు అంటే, నాకు వాళ్ళు ఆఫర్ చేసేది మేబీ అంత ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ ఎవరికైతే మనం ఎక్కువ వ్యూస్ ఇస్తూ ఉంటామో వాళ్ళు కూడా చూసుకుంటారు ఎవరికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనేసి. ఆల్సో ఇంకోటి ఏం చూసుకుంటారంటే వాళ్ళు ఎలాంటి ఆడియన్స్ మనకున్నారు అనేది చూసుకుంటారు. సపోజ్ ఇప్పుడు నా అనలిటిక్స్లోకి వెళ్ళి నా ఆడియన్స్ని చూసుకుంటే ఎక్కువగా ఫీమేల్ ఉంటారు. అండ్ ఆల్సో 25 అబోవ్ టు 45 మధ్యలో ఉండే వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ ఉంటారనమాట. అది వాళ్ళకు కూడా కనిపిస్తుంది. సో ఎవరికైతే యంగ్స్టర్స్ ఎక్కువగా ఉంటారో ఆడియన్స్లో, ఆల్సో వాళ్ళకి ఎక్కువ వ్యూస్, అంటే ఇంకా 1 మిలియన్ వ్యూస్, ఏ వీడియో పెట్టినా 1 lakh మినిమం వచ్చే వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేసుకుంటారు అనమాట. చేసుకొని వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. సో అందుకే మనం మొన్నటి వరకు చూసాం కదా, ఎవరైతే అంటే కొంచెం బాగా పాపులర్ అయ్యారు యూట్యూబ్లో అండ్ వాళ్ళకి బాగా ఫాలోయింగ్ ఉంది అనుకుంటారో వాళ్ళనే వాళ్ళు టార్గెట్ చేశారు. అండ్ మేబీ వాళ్ళు ఎక్కువ ఆఫర్ చేసి ఉండొచ్చు. అండ్ అందుకని వాట్ ఎవర్ ఈస్ ద రీజన్ వాళ్ళైతే చేశారు. అది చాలా తప్పు, ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఇదే, మన పిల్లలు ఎలాంటి వీడియోస్ చూడాలి అని మనం అనుకుంటామో మనం అలాంటి వీడియోసే చూడాలి, అలాంటి వీడియోసే చెయ్యాలి. అప్పుడే యూట్యూబ్ మొత్తం కూడా జెన్యూన్ కంటెంట్ ఉంటుంది. మన పిల్లలు చూసినా మనకు వర్రీ ఉండదు. ఎప్పుడైతే మనం ఇలాంటి కంటెంట్ క్రియేటర్స్కి ఎక్కువ వ్యూస్ ఇచ్చేస్తూ ఉంటామో వాళ్ళు ఇలాంటి ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు, అదే మళ్ళీ మన పిల్లలు చూస్తారు. సో అది మళ్ళీ మనకి బ్యాక్కి తిరిగి వస్తుంది అనమాట. ఇట్స్ లైక్ ఏ టాక్సిక్ సర్కిల్. సో అందుకనే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలా అప్రోచ్ అవుతారు అంటే అసలు ఒప్పుకునే వరకు అడుగుతూనే ఉంటారనమాట ఇలాంటి బెట్టింగ్ యాప్స్ వాళ్ళు అలా. సో ముందు నుంచి మనం కొద్దిగా స్ట్రాంగ్గా ఉండి మంచివి అనుకున్న ప్రమోషన్సే చేయాలి. నేనైతే పర్సనల్గా నాకు ఎంతో ఇష్టమైన బ్రాండ్స్, నేనైతే నిజంగా నేను మనీ పెట్టుకొని కొనుక్కుంటానా ఈ వస్తువు అనేసి ఒకసారి క్వశ్చన్ చేసుకుంటాను. ఎస్, నేనైతే మనీ పెట్టి కొనుక్కుంటాను, ఇది బాగుంది, ఈ ప్రోడక్ట్ నేను మా ఇంట్లో వాడతాను, ఈ ఫుడ్ మా ఇంట్లో వాళ్ళకి పెడతాను అని నేను అనుకుంటాను, అదే ప్రమోట్ చేస్తాను. సో ఎనీవే ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది ప్రమోషన్స్ విషయంలో. సో మనం వ్యూస్ ఇవ్వడం తగ్గిస్తే ఆబ్వియస్గా వాళ్ళ సెలబ్రిటీ స్టేటస్ నుంచి కిందకు వస్తారనమాట. కంటెంట్ క్రియేటర్స్ అనేవాళ్ళు దే క్రియేట్ ద కంటెంట్, ఇట్స్ లైక్ ఏ జాబ్, అంతేగాని కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబర్స్ వీళ్ళు సెలబ్రిటీస్ కాదు. అది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత కొన్ని పనులు ఉన్నాయి, వచ్చిన తర్వాత చూపిస్తా ఏం చేస్తా అనేది. ఇది ఆఫీస్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు అండి. ఆఫీస్కి వెళ్ళాక అస్సలు నేను షూట్ చేయను. జనరల్గా చాలా వర్క్ ఉంటుంది, టీంతో మాట్లాడేది అదంతా ఉంటుంది. సో అసలు నేను కెమెరానే ఆన్ చేయలేదు. వచ్చేటప్పుడు మా అబ్బాయి మెసేజ్ పెట్టాడు, ఆకలేస్తుంది ఏమైనా తీసుకురమ్మని స్నాక్ కింద. వాడి ఇంట్లో ఉన్నాడని కొంచెం త్వరగానే బయలుదేరా ఇవాళ. సో ఇంకా చాట్ అండ్ వడపావ్ తీసుకెళ్తున్నా అనమాట ఇంటికి. నాకు, మా హస్బెండ్కి, మా అబ్బాయికి చాట్, ఒక వడాపావ్. సో అలా తీసుకెళ్తున్నాను. ఇంకా నైట్ ఏంటి ఫుడ్ అనేది నేను పెద్దగా ఏమి ఆలోచించలే. అసలు చాట్ తిని ఎన్ని రోజులైందో. ఇంతకు ముందు అయితే నేను రెగ్యులర్గా తినేదాన్ని తెలుసా చాట్. అసలు పెళ్ళికి ముందు అయితే ఎవ్రీ సండే కంపల్సరీగా చాట్ అండ్ పానీపూరి తినాల్సిందే, ఈవినింగ్ అట్లా బయటికి నడుచుకుంటూ వెళ్ళి. ఈ మధ్యకాలంలో అయితే అసలు అలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్ల మీద ఫోకసే చేయట్లేదు. ఎప్పుడు టాస్క్ టాస్క్ టాస్క్, ఏదో ఒక టాస్క్ ఉంటూనే ఉంటుంది. మనం కూడా మునిగిపోతాం అసలు పనుల్లో. సో ఇంకా ఇది తీసుకొని వెళ్తున్నా అనమాట. అక్కడే వేడివేడిగా తింటే బాగుంటుంది, కానీ ఇంకా ఇంట్లో అందరం కలిసి తిందాము అనేసి ఇంటికి వచ్చేసాను. సో మార్నింగ్ వచ్చేసి నేను గ్రాసరీస్ పెట్టానండి బిగ్ బాస్కెట్లో, అవి కూడా ఇప్పుడు సర్దాలి. సో వేడి వేడిగా ఉండే చాట్ అసలు ఇంటి దగ్గరలోనే తీసుకున్నాను, సూపర్ టేస్టీగా ఉండే చాట్ తింటూ కొద్దిసేపు కూర్చున్నాను. ఆ తర్వాత టీ కూడా పెట్టేశాను అనమాట. మీకు అనిపించవచ్చు పొద్దున్నే వెయిట్ లాస్ టిప్ చూపించాను, సాయంత్రం సమోసా చాట్ చూపించాను అనేసి. ఏది కూడా బలవంతంగా నోరు కట్టేసుకోకూడదు.
అప్పుడప్పుడు తింటూనే ఉండాలి మనకి నచ్చినవి. ఇప్పుడు నేనైతే స్పెసిఫిక్‌గా చీట్ డే అనేది పెట్టుకోనండి. ఎవ్రీడే హోమ్ ఫుడే తింటాను. స్పెసిఫిక్‌గా చీట్ డే అని పెట్టుకుంటే ఏమైద్దంటే, మనం ఆ రోజు ఇంకా ఎక్కువ ఎక్కువ తినేస్తామనమాట. వారమంతా డైట్ చేసినా గానీ, ఒక్క చీట్ డే రోజు ఎక్కువగా తినేసామంటే ఇంకంతే. అదంతా కూడా పోతది. డైట్ అంతా వేస్ట్ అయిపోతది. సో, ఇప్పుడొచ్చేసి నా గ్రోసరీస్ అలా క్విక్‌గా చూపిచ్చేస్తాను. విమ్ లిక్విడ్ ఒకటి తెప్పిచ్చాను. అండ్ కిచెన్ కింగ్ మసాలా తెప్పిస్తున్నా ఈ మధ్య. ఒక్కోసారి నాకు జీలకర్ర పొడి, ధనియాల పొడి అది చేయడానికి టైం లేకుంటే అది తెప్పిస్తా. ఇదేమో ఇడ్లీ రవ్వ అండి. జొన్న ఇడ్లీ రవ్వ. ఈసారి నేను చేసేటప్పుడు డెఫినిట్‌గా చూపిస్తాను. అండ్ ఇవొచ్చేసి పల్లీలు 2 ప్యాకెట్స్ తెప్పిచ్చా. 2 కిలోస్ తెప్పిచ్చా. ఎందుకంటే ఈ మధ్య నేను ఉడకబెట్టిన పల్లీలు బ్రేక్‌ఫాస్ట్‌లో తింటున్నాను. ఇవొచ్చేసి ఎండుమిర్చి, కారప్పొడి చేద్దాము అనేసి తెప్పిచ్చా అనమాట. అండ్ మన సబ్స్క్రైబర్స్ ద్వారా నేను నేర్చుకున్న ఒక మంచి థింగ్ ఏంటంటే, రిఫైన్డ్ ఆయిల్ వాడడం మానేసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మాత్రమే వాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ పుషింగ్ మీ. సో, మీరందరూ చెప్పడం వల్లే నేనింకా ఈ హ్యాబిట్ అనేది స్టార్ట్ చేశాను. అప్పటినుంచి కూడా వంటలు కూడా బా వస్తున్నాయి. అండ్ హెల్త్ వైస్ కూడా ఇది మంచిది కదా! రిఫైన్డ్ ఆయిల్ వచ్చేసి డీప్ ఫ్రైకి మాత్రమే వాడుతున్నా. నేను వాడేదొచ్చేసి టాటా సంపన్ బ్రాండ్‌ది నల్ల నువ్వుల నూనె అనమాట. చాలా టేస్టీగా ఉంటదసలు. కర్రీస్ అన్నీ బా వస్తున్నాయి. సో, ఆలివ్ ఆయిల్ తెప్పించడం మర్చిపోయాను. ఆయిల్ ఇలా వేస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది. నెక్స్ట్ వీక్ తెప్పించాలి. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఉప్పు ఇలాంటివన్నీ గూడా ఇంకా గుర్తొచ్చినవి అలా పెట్టేసా అనమాట. ఇంకా కొన్ని కావాలి. కానీ ఈ మధ్య కాలంలో షాప్‌కెక్కువ వెళ్ళట్లేదు. ఆన్‌లైన్‌లోనే తెప్పిస్తున్నాను. కానీ ఒక్కరోజు మాత్రం నేను డెఫినెట్‌గా నెక్స్ట్ 2 వీక్స్‌లో ఒకసారి డీమార్ట్‌కి వెళ్తానండి. వెళ్ళి ఎన్ని రోజులైపోయిందో. ఇంతకు ముందైతే డీమార్ట్‌కి వెళ్ళడం నా ఫేవరెట్ థింగ్ అనమాట అసలు. అక్కడికి వెళ్ళిన రోజు నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చేది. బోలెడన్ని గ్రోసరీస్ చక్కగా తక్కువ తక్కువ రేట్స్ కూడా ఉంటాయి గదా అక్కడ. సో, వెళ్ళి చాలా రోజులైంది. ఐయామ్ మిస్సింగ్ ఆల్ దోస్ థింగ్స్ అసలు. వర్క్ ప్లస్ యూట్యూబ్ 2 అయిపోవడం వల్ల. అండ్ డీమార్ట్‌లో వాళ్ళేంటో తెలుసా? అసలు కెమెరానే తీయనీయరు. షూటే చెయ్యనీయరు. ఐ డోంట్ నో వాళ్ళకి ఏం ప్రాబ్లమో ఏంటో. హ్యాపీగా వాళ్ళకే మార్కెటింగ్ అవుతది గదా! అస్సలు చెయ్యనీయరు. ఐకే వాళ్ళు చూడండి అసలు ఎంకరేజ్ చేస్తా ఉంటారనమాట మనం షూట్ చేసుకుంటే. బట్ ఐ డోంట్ నో డీమార్ట్‌లో వాళ్ళు అస్సలు షూట్ చేయనీయరు. సో, ఇంకా చింతపండు, పల్లీలు ఇవన్నీ గూడా తీసి పెట్టుకుంటున్నాను. చింతపండు కూడా అంతే అండి. బయట కొంచెం పెడతాను. మిగిలిన ప్యాకెట్‌ని డీప్ ఫ్రీజ్‌లో పెట్టేస్తా అనమాట. అండ్ పల్లీలు కూడా అంతే. ఒక ప్యాకెట్ ఏమో బయటుంచాను. ఇంకొక ప్యాకెట్ ఫ్రీజర్‌లో పెట్టేసా. సో, నేను గ్రోసరీస్ అన్నీ గూడా అలా పెట్టుకుంటా ఉంటాను. ఇందాక జొన్న రవ్వ చూపిచ్చా గదా! అది గూడా నేను ఫ్రీజర్‌లోనే పెట్టేసా. సో, అలా పెట్టుకుంటేనే పురుగులు రాకుండా నీట్‌గా ఉంటాయండి. మా ఫ్రీజర్ కూడా మరీ పెద్దదేం కాదు. కానీ ఇంకా అలానే మొత్తం ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసి పెట్టుకుంటా అనమాట. తప్పదు కదా! సో, ఇంకా టీ అయితే అయిపోయిందండి. టీ తాగేసి రిలాక్స్ అయిపోయి ఇంకా ఈవినింగ్ గురించి అప్పుడు ఆలోచిస్తాను. ఎవరికన్నా తినాలనుందా? లేదా? అనేసి. ఎందుకంటే చాట్ తిన్నామనుకోండి చాలా హెవీగా ఉంటది. నైట్ అంతా ఆకలేయదు. కావాలంటే జస్ట్ పెరుగన్నం తినేసేయొచ్చు అనేసి. సో, అదండి ఇవాల్టి వ్లాగ్. చాలామంది ఎవ్రీడే మీ వ్లాగ్స్ కోసం చెక్ చేస్తూ ఉన్నాము. మీరు వ్లాగ్స్ పెట్టట్లేదు. ఇక్కడి నుంచి పెట్టండి అన్నారు. డెఫినిట్‌గా ఇప్పటి నుంచి వ్లాగ్స్ పెడతాను. అలానే చాలామంది పింగ్ చేసి నాకు ఐడియాస్ ఇచ్చి చాలా మోటివేట్ చేశారు. పర్లేదు చేయండి. ఇంకా ఎక్కువ వీడియోస్ చేయండి. ఈ ఐడియాస్ తీసుకోండి అనేసి. థ్యాంక్ యూ సో మచ్ అలా పుష్ చేసినందుకు. నేను లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా యూట్యూబ్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడూ ఇలా ఆఫ్ అయిపోలే లాస్ట్ 2 వీక్స్ అయినట్లు. సో, కానీ నౌ ఐ యామ్ బ్యాక్. నౌ ఐ యామ్ ఫీలింగ్ హ్యాపీ. బానే ఉంది. ఇప్పుడు నాకైతే యాక్టివ్‌గానే అనిపిస్తుంది. డెఫినెట్‌గా రెగ్యులర్‌గా వ్లాగ్స్ చేస్తూనే ఉంటాను. 2-3 వ్లాగ్స్ డెఫినెట్‌గా వస్తాయి ఎవ్రీ వీక్. థ్యాంక్ యూ సో మచ్ నాకు మెసేజెస్ అండ్ డీఎమ్స్ పెట్టినందుకు. ఓకే అండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.